విశ్వాసము ఉండటం వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా 3 ఉపయోగాలు లేదా ప్రయోజనాలు మనం కలిగి ఉన్నామని చెప్పేసి దేవుని మాట. విలువైనటువంటి లక్షణాలు అవి మన జీవితంలో అలవర్చుకుంటాము లేదా అవి మనం కాపాడతాయి అనేటువంటి భావన ఆ మాట ద్వారా గుర్తు చేయబడుతూ ఉన్నాం. మొదటిది ఏమిటనగా అపోస్తుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 43వ వచనంలో ఆ రక్షణ అనేటువంటిది అక్కడ చూపిస్తూ ఉన్నాడు. అనగా 43వ వచనంలో ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు. మనము పాపంలో ఉన్నామా లేదా ప్రశ్న. మనము దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నామా లేదా అనేటువంటి ఒక క్లారిటీకి రావాలి. అబద్ధం ఆడుతున్నామా, దొంగతనం చేస్తున్నామా, మోసం చేస్తున్నామా, వ్యభిచారం చేస్తున్నామా, ఇలాగా ఎన్నో లిస్టులు ఉంటాయి. వాటిలో ఏమైనా మనం కాకుండా ఉంటే పర్వాలేదు, కాకుండా అందులో ఉన్నాము అనంటే పాపము చేసినటువంటి వారమే. అయితే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ అనగా క్షమాపణ దొరుకుతుంది, పాపము నుండి విమోచన దొరుకుతుందని చెప్పేసి దేవుని మాట. అదేవిధంగా రోమా పత్రికలోనే 10వ అధ్యాయము, రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఆయన అంటాడు రక్షణ ఆయన మూలముగానే దొరుకుతుంది అంటాడు. ఒకవైపు ఏమో క్షమాపణ, రెండవ వైపు రక్షణ, అది ఆయన ద్వారానే కలుగుతుందన్న సత్యాన్ని మనకు బోధిస్తున్నవాడై ఉంటున్నాడు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. వేర్ దెర్ ఈస్ సాల్వేషన్, ది రిలయన్స్ విల్ బి సేవ్డ్ us. విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనము రక్షించబడతాము. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మూడవది ఏమిటనగా యోహాను శుభవార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఏమంటాడంటే మీరు అనగా ఎవరైతే నిత్య జీవమును కోరుకుంటారో వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుతారు. అనగా పరలోక రాజ్యాన్ని అందుకుంటారు లేదా పరలోక రాజ్యంలో ప్రవేశము దొరుకుతుంది. విశ్వాసం లేకుండా, క్రీస్తును అంగీకరించకుండా ఎవరు కూడా నా తండ్రి యొద్దకు రాలేడు అంటాడు. క్రీస్తు నందు విశ్వాసమే మనల్ని పరలోక రాజ్యమునకు చేర్చుతుందని దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియ బిడ్డలారా, అనితరమైనటువంటి ఈ 3 సుఖాలు దేవుడు మనకు అందిస్తాడు. అనితరమైనటువంటి సుసాధ్యము కానటువంటి వాటిని కూడా సాధ్యము చేయడానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అవి మనకు సాధ్యమవుతాయని దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నాం. క్రిస్మస్ అనేది లేదా క్రిస్మస్లో క్రీస్తు మనలను అనగా బ్రతిమాలుచున్నటువంటి మాట ఏమిటనగా యోహాను శుభవార్తలో 14వ అధ్యాయం 1వ వచనం అంటాడు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక అలాగిన నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుడు అన్నటువంటి వాడు ఉన్నాడు గనుక, తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడని మీరు నమ్ముచున్నారు గనుక ఆయన ఏ విధంగా నమ్ముచున్నారో నన్ను కూడా నమ్మండి. నన్ను నమ్మినట్లయితే మీకు విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా క్షమాపణ, విశ్వాసం ద్వారా నిత్య జీవము అనుగ్రహిస్తాను అని చెప్పేసి దేవుని మాట. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా,
మరి విశ్వాసం కావాలంటే ఎలాగా, ఏమి చేయాలి అని మనం అడిగితే, రోమా పత్రికలో 17వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన ఆయన రాకడ వలన రానై ఉన్నది అని చెప్పేసి మాట్లాడతాడు. ఇంకొక మాట పౌలు ఏమంటాడంటే, బోధించబడకపోతే ఏ విధంగా వింటారు, వినకపోతే ఏ విధంగా వారు మార్పు చెందుతారు, మార్పు చెందకపోతే వారికి విశ్వాసం ఏ విధంగా వస్తుంది అంటాడు. ఇక్కడ వినుట అనేటువంటిది, వాక్యము వినుట అనేటువంటిది చాలా మరి ప్రాముఖ్యముగా ఉన్నదని చెప్పేసి దేవుని మాటగా జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుని యందు ప్రియులారా, ఇప్పటికే చాలా వరకు చాలండి బాబు, ఎక్కువగా చెప్పారు, మీరు పక్కకు తొలిగితే మేము కానుక వేసి ఇంటికి వెళ్ళాలి అన్నటువంటి భావనతో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎంతమంది ఉండినా లేకపోయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఇంకా 3 అక్షరాలు ఉన్నాయి, వాడిని చెప్పి నేను ముగిస్తాను, అంతవరకు ముగించను. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. అనగా మనకి ఏ విధంగా ఈ రక్షణ కావాలి అనేటువంటిది ఆలోచన చేస్తే, లూకా శుభవార్తలో 18వ అధ్యాయం ఆయన అంటాడు, మరి ఈ క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచటానికి, ఆయన రానైనటువంటి ఆ రాకడ కొరకు ఎదురు చూసినటువంటి వారముగా, లేదా విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూసినటువంటి వారముగా ఉండాలని ఆయన అంటాడు. ఎందుకు వస్తున్నాడు ఆయన, ఎందుకు రావలసి వచ్చింది అని ఆయన ఆలోచన చేస్తే, ఆయన క్రీస్తులో, అనగా క్రీస్తు మనలో దేని కొరకు ఈ లోకానికి వస్తున్నాడు అని ఆలోచన చేయాలి. అది మనం ఆలోచన చేస్తే, నీ అందం కోసం వస్తున్నాడా, నీ సౌందర్యం కోసం వస్తున్నాడా, నీ ఆస్తి కోసం నీ యొక్క పలుకుబడి కోసం వస్తున్నాడా, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి శౌర్యం కోసం వస్తున్నాడా, నీ సంపద కోసం వస్తున్నాడు, దేనికోసం వస్తున్నాడు? ఒక్క మాట ఆయన అంటాడు, ఆయన మనలో దేవుని కనుగొనగలనా అని, దేవుని గూర్చినట్టు విశ్వాసం మనలో ఉన్నదా లేదా అని కనుగొనటానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. అందుకే లూకా శుభవార్త 18వ అధ్యాయం 8వ వచనంలో చివరి భాగంలో ఏమంటాడంటే, విశ్వాసమును కనుగొనగలనా అంటాడు. అక్కడ ఈ ప్రజలలో ఎవరి కొరకైతే లోకంలోనికి వచ్చానో, ఎవరి కొరకైతే లోకంలో వారి వలె వారి రూపము దాల్చి వచ్చానో, వారిలో విశ్వాసమును నేను కనుగొనగలనా? ఆ కనుగొనటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడికి వస్తున్నాడు. దేవుని యందు ప్రియ సంఘమా, ఒక్కసారి ఆలోచన. క్రిస్మస్లో రిలయన్స్ ఉన్నది, క్రిస్మస్లో విశ్వాసం ఉన్నది, క్రిస్మస్లో నమ్మకం ఉన్నది. గొల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఇదిగో లోకమంతటి మహా సంతోషకరమైన శుభవర్తమానం మీతో తెలియచేయించినాడు, నేడు రక్షకుడు మీ కొరకు బెత్లెహేములో, అనగా పశువుల శాఖలో పుట్టాడు. మాట వినగానే పరిగెత్తుకుంటూ విశ్వసించి దేవుని దూత మాట నమ్మి వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని దర్శించగలిగారు. ఈనాడు మనం కూడా దేవుని మాట వినగలిగినప్పుడు, ఇదిగో విశ్వాసంతో ఆయన అంగీకరించగలిగినప్పుడు క్రీస్తును క్రిస్మస్లో చూడగలము. క్రిస్మస్లో ఆయన యొక్క విశ్వాసం, మన విశ్వాసం ద్వారా క్రీస్తును గ్రహించగలము అని దేవుని మాట. 4వ మాట లేదా 4వ అక్షరం ఇన్సూరెన్స్, ఐ ఫర్ ఇన్సూరెన్స్. ఇది మనకు కూడా ఆలోచన చేసి అవసరమైనటువంటిది అని నమ్మవలసినటువంటి వారముగా ఉన్నాం. జీవిత బీమా. దీని ఇంకొక మాట చెప్పాలంటే, లోకానుసారమైనటువంటి మాట కూడా ఎల్ఐసి అంటారు. ఎల్ఐసి ఎంతమందికి ఉందో తెలియదు, కానీ ఈ ఎల్ఐసి మాత్రం అవసరం. అది ఈలోక సంబంధమైనటువంటి ఎల్ఐసి, కానీ పరలోక సంబంధమైనటువంటి ఎల్ఐసిని గురించి మనం ఆలోచన చేస్తే, ఇది పాలసీ అనేటువంటిది క్రిస్మస్లో ఉన్నట్టుగా మనం గుర్తు చేయబడతాం. ఎల్ ఫర్ లైఫ్, ఐ ఫర్ ఇన్వెస్ట్మెంట్, సి ఫర్ క్రైస్ట్. ఇది
క్రీస్తులో జీవము పెట్టబడి ఉన్నది అని చెప్పి జ్ఞాపకం చేయబడతాం. ఎందుకనగా మన జీవము ఏ పాటిదో, మన జీవితము ఏ పాటిదో ఆలోచన చేయగలిగినటువంటి ఒక సందర్భాన్ని మనం గుర్తుకు తీసుకుంటే, దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథంలో 29వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటాడంటే, మా భూ నివాసముల కాలము నీడ వంటిది, అనగా అస్థిరమైనది అంటాడు. అక్కడ ఆలోచిద్దాం, మన జీవిత కాలం ఎంతగా మనం జీవించగలం, దేవుడు పెట్టిన స్పాన్, ఆ సమయం యొక్క పరిధి ఎంత. కీర్తనాకారుడైతే మానవుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నడలా 80 సంవత్సరములు అంటాడు. ఇంకా అధికంగా ఉండాలంటే అది దేవుని కృపతో కూడినటువంటి కాలమే అని మనం గ్రహించాలి. అది కూడాను నీడ వంటిదే అంటాడు, అది అస్థిరమైనటువంటిదే అంటాడు. అంతేకాకుండా యాకోబు పత్రికాకారుడు కూడా 4వ అధ్యాయం 14వ వచనంలో మీ జీవము ఆవిరి వంటిది అంటాడు. అంతేకాకుండా నీడ వంటిది, నీటి బుడగ వంటిది. ఇది వాస్తవమే అనుకుంటాను నేను, మరి మీరేమనుకుంటారు నాకు తెలియదు. కానీ మన ఆయుష్ నీటి మీద బుడగ వంటిది. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి జీవితమును బట్టి దేవుడు అనగా మన యొక్క జీవితాన్ని ఏ విధముగా దాన్ని పెంచనై ఉన్నాడో, ఏ విధముగా ఆయన మనల్ని కాపాడనై ఉన్నాడో ఆలోచన చేయాలి. మరి ముఖ్యంగా యవన ప్రాయంలో ఉన్న యవన బిడ్డలందరినీ కూడా ఒక్కసారి ఆయన ఏమని చెప్పాడు అని అంటే, ఆ మాటను నీకు గుర్తు చేస్తాడు. జీవిత కాలంలో యవన దశ బెత్తడే అంటాడు. అంటే యవన కాలములో బెత్తెడుమైన జీవిస్తాం, ఆ తర్వాత ప్రాయం మారిపోతుంది, వయసు మీరిపోయిన తర్వాత మనం ఇంకా యవనస్తులం అనుకోవడానికి వీల్లేదు. అనగా యవన ప్రాయములోనే దేవుని యొక్క కాడి మోయుట మేలు అని దేవుడు చెప్పిన మాటను ఆలకించువాడవై నీ జీవితానికి ఇన్సూరెన్స్ చేసుకోవాలి. నిత్య జీవంలోనికి వెళ్ళటానికి నీవు ఒక ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అదే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించుట. యవన ప్రాయంలో క్రీస్తును అంగీకరించిన వాడవైతే నీవు ధన్యుడుగా జీవిస్తావు, దీవెనకరంగా జీవిస్తావు, అనేకులకు సాక్షికరంగా జీవిస్తావు, అనేకులకు మాదిరికరంగా జీవిస్తావు. అన్ని ఆశీర్వాదములు పొంది నిలకడైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తావు. యవన ప్రాయంలో ఏమేమి అలవాటు కలిగి ఉన్నావో, ఏమేమైతే చెడు అలవాటుతో సతమతమైపోతున్నావో, నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావో, నీ శరీరాన్ని బూడిది చేసుకుంటున్నావో ఒక్కసారి ఆలోచన చేయండి. యవనస్తులారా, నీ జీవితం బెత్తడే. ఆ కాలంలోనే సమయం ఉండగానే, దీపం ఉండగానే నీ ఇంటిని, నీ శరీరాన్ని, నీ జీవితాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఈ ఇన్సూరెన్స్ ద్వారానే కలుగుతుందన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, నిజంగానే ఇది యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు అది సర్వ శరీరులు గడ్డి వంటి వారే అంటాడు. ఉదయం పుష్పిస్తుంది, సాయంత్రానికి వాడబారిపోతుంది. నీ జీవితం ఎలాంటిది ఆలోచించండి. ఈ రోజున్నవాడు లేకపోతూ ఉన్నాడు, బయటికి వెళ్ళిన వాడు ఇంటికి రావడానికి వీలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక భయంకరమైన దినాలలో మనం జీవిస్తున్నటువంటి సందర్భాలలో నీకు ఒక ఇన్సూరెన్స్ అవసరం, అదే క్రీస్తు. ఈ జీవం చాలించిన తర్వాత దేవునితో సహవాసం చేయుటకై, దేవుని యొక్క రాజ్యంలో నివాసం చేయుటకై నీకు ఇన్సూరెన్స్ క్రీస్తు ప్రభుల వారే. ఎందుకనగా మా జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదని పౌలు సెలవిస్తాడు. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాల్లో మాట మాట్లాడతాడు. మన జీవం ఎక్కడ దాచబడి ఉన్నది? ఇన్సూరెన్స్ అనగా క్రీస్తుతో దాచబడి ఉన్నది. మన జీవితము క్రీస్తులో దాచబడి ఉన్నది కనుక మన జీవితము క్రీస్తుకు అప్పగింపబడినటువంటి వారంగా ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మరొకసారి లైఫ్ ఇన్సూరెన్స్ అనగా
లైఫ్ క్రిస్మస్ ఈ క్రిస్మస్. LIC అనగా లైఫ్ ఇన్సూరెన్స్ క్రిస్మస్. 5వ వచనం చెప్పి నేను ముందుకు వెళ్దాం. ఎస్ ఫార్ సెయింట్, పరిశుద్ధుడు, పావనుడు అన్నటువంటి మాట. చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే, పువ్వు పుట్టగానే పరిమళం తెలుస్తుందంటారు. అనగా యేసుక్రీస్తు పుట్టగానే ఆ పరిమళము తెలియపరుస్తుంది. చాలామంది పెద్దలు ఉన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యుడు, మరి అక్కడ అన్నగారులు ఉన్నారు, మన అన్న అవినాష్ గారు ఉన్నారు. వారి జీవితాలలో పువ్వు పుట్టగానే వారి యొక్క నాయకత్వ లక్షణాలు, వారి మీద ప్రజలకు ఉన్నటువంటి ఆ ప్రేమాభిమానాలు అప్పుడే వెలిశాయి. బికాస్ ఆఫ్ దేర్ పేరెంట్స్. తల్లి ఇక్కడే ఉన్నది, విజయమ్మ గారు. తండ్రి దేవుని దగ్గర చేరి ఉన్నాడు, నమ్మకం కలిగిన వారమై ఉన్నాం. దివంగత రాజశేఖర రెడ్డి గారు. అనగా వారి వారి యొక్క జీవితాలను దేవుడు ఒక్కసారిగా లోకానికి పరిచయం చేసి దాని మీద పువ్వు పుట్టగానే దాని పరిమళము తెలుస్తుందని చెప్పేసి దేవుని మాట. అందుకే ప్రభుల వారు పుట్టినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉండును అని చెప్పేసి మాట్లాడతాడు. పరిశుద్ధుడై సర్వలోకముల యొక్క పాపం తన భుజం మీద మోసుకొని, ఆ పాప భారాన్ని మోసుకొని వారికి విడుదల కలగ చేయను. అందుకే ఆయనకు క్రీస్తు అని పేరు పెట్టుదు అని చెప్పాడు. దేవుని యందు ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. పౌలు కూడా ఏమంటాడంటే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు అనగా పవిత్రమైన పావనుడు అని చెప్పేసి ఆయనకు పేరు పెట్టాడు. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా జీవన కూడా క్రీస్తు యొక్క జన్మాన్ని గురించి ఆలోచన చేయగా ఆయన ఒక సెయింట్, పరిశుద్ధుడు అని చెప్తారు. పరిశుద్ధతను ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో, ఆ పరిశుద్ధతమైన జీవితాన్ని మనం కలిగి ఉంటామో, మన జీవితాలు కూడా పావనం అవుతాయి. ఆయన అంటాడు, ఇదిగో పొత్తి గుడ్డల చేత చుట్టబడిన ఒక శిశువు మీ కొరకు కనిపిస్తాడు. పొత్తి గుడ్డలు అన్నటువంటి ఏమిటి అనగా, అవి ఎవరికి ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి ఆలోచన చేస్తే, అవి పావనుడు చుట్టబడినటువంటి పొత్తి గుడ్డ అనగా అపవిత్రమైనటువంటి బట్టలుగా ఉంటాయి. పశువుల తొట్టిలో ఉన్నటువంటి ఆ ప్రాంగణం కూడా పరిశుద్ధంగా ఉండదు. కానీ ఆయన అపవిత్రంగా ఉన్న చోటనే జన్మించాడు. దేనిని గురించి ఆలోచన చేస్తున్నామంటే, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటాడు, మానవ నీతి అనగా మా నీతి క్రియలు అన్నీయు మురికి గుడ్డల వలె, మా హృదయములు అన్నీ కూడా పశువుల శాలలో ఉన్నటువంటి అపవిత్రమైన కసువు వలె ఉన్నవి అని చెప్తాడు. దేవుని యందు ప్రియులరా, ఈ మాట ఒకసారి ఆలోచన చేద్దాం. ముగిస్తానులేండి. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకుందాం ఒకసారి. మన ఆలోచనలు ఏమున్నాయో, ఎలా ఉన్నాయో ఆలోచిద్దాం ఒకసారి. మురికి గుడ్డల వలె అంటాడు యెషయా గ్రంథకర్త. మన హృదయాలు అపవిత్రమైనటువంటి మురికి వలె ఉన్నాయని చెప్పి మాట్లాడతాడు. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈ హృదయాన్ని సంరక్షించుకోవాలి, ఈ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు నిష్కలంకుడుగా, పరిశుద్ధుడుగా, పావనుడుగా ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే, నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఆయన పవిత్రపరిచి తేటా తెల్లముగా చేసి పవిత్రమైన జీవితం జీవించడానికి ఈ లోకంలో నన్ను వెంబడించుడి, నన్ను అనుకరించుడి అని చెప్పడానికే ఈ లోకానికి ఆయన బాలుడుగా జన్మించినటువంటి వాడై ఉన్నాడని దేవుని మాట.
ఇది వాస్తవమా కాదా అన్నటువంటిది మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేయబడతాం. మన హృదయంలో ఉన్నటువంటి రోగాలు ఏంటివి అని చెప్పి మనం ఆలోచన చేస్తే మార్కు శుభవార్త 7వ అధ్యాయము, మార్కు శుభవార్త 7వ అధ్యాయము, అందులో ఉన్నటువంటి మాటను గుర్తు చేసుకున్నప్పుడు మన యొక్క జీవితాలు లేదా మన యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయో అక్కడ తెలియచేయబడుతూ ఉన్నాయి. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చూడగలుగుతున్నాం. 7:21 లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యకులను, వ్యభిచారమును, లోభమును, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎన్నున్నాయి ఇక్కడ? 13 ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కెట్టండి. 13 అపవిత్రమైనటువంటి స్వభావాలను మనం కలిగి ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభుల వారు ఆ స్వభావాలన్నీ తుడిచివేయటానికి, మనల్ని పవిత్రులుగా చేయటానికి ఆయన మన మధ్యకు వచ్చాడు. అంతేకాకుండా దాని ద్వారా మనకు మరి నిత్య జీవమును ఇచ్చిన కొరకై ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి జ్ఞాపకం చేయబడతాం. దేవుని యందు ప్రియులారా, చివరి మాట టీ, CHRIST, టీ ఫర్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ అండ్ ఓల్డ్ టెస్టమెంట్. నిబంధన అని దీని భావం. నిబంధన అనగా క్రొత్తది, పాతది అన్నటివి 2 ఉన్నాయి. అయితే ప్రవచనాలను బట్టి ఇర్మియా గ్రంథకర్త ఏమంటాడంటే 31 వచనంలో, ఆ దినములలో క్రొత్త నిబంధన పాతది ఉండినది కదా, అది సరిపోదా అన్నాడు. ఆ దినాలలో పాత నిబంధన ఉండినది, అది సరిపోదా? దేని కొరకు సరిపోదు? ఏ విధంగా సరిపోదు అనంటే, ఆనాటి కాలంలో ఎవరైనా తప్పు చేసినట్లా, దేవునికి వ్యతిరేకమున్న శిక్షా విధి ఉండేది. అది వెంబడే ఆ శిక్షను కలిగి ఉండేటటువంటి వారు, వెంబడే వారు శిక్షింపబడేటటువంటి వారు. కానీ ఇది క్రొత్త నిబంధన అన్నటువంటి రెండవది రావడం వలన శిక్షా విధి లేకుండా పోయినది. అందుకే హైందవ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే. కానీ ఈ నూతన నిబంధన అనగా క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి నిబంధన ఏమిటనగా, అది శిక్షా విధి లేదు కనుక ఇక్కడ దుష్ట శిక్షణ అనేది లేకుండా దుష్ట రక్షణ, శిష్ట సంరక్షణ ప్రారంభించబడ్డది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చిన ద్వారా ఏ శిక్షా విధి లేదు. ఎవరైతే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి ఆయనను వెంబడిస్తారో వారందరికీ కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమాధానము, సంతోషము, క్షమాపణ, రక్షణ, ఆనందం అంతా కూడా సమకూర్చబడుతుంది. శిక్ష అన్నటువంటిది లేదు అని చెప్పేసి దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఇంకొక మాట ఏమంటాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 12వ వచనంలో, వారి పాపములు ఇక ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనబడవు అంటాడు. ఎప్పుడు? క్రీస్తు ప్రభుల వారిని విశ్వాసముతో అంగీకరించినప్పుడు, క్రీస్తు ప్రభుల వారిని ఒక కన్సర్వేటర్గా ఆలోచించినప్పుడు, దాసుడిగా అంగీకరించినప్పుడు, రక్షకుడిగా స్వీకరించినప్పుడు, క్రీస్తు ప్రభుల వారు తన జీవితాన్ని మనతో పంచుకోవటానికి వచ్చాడన్న విశ్వాసమును మనం ఆలోచన చేయాలి. దేవుని యందు ప్రియ సంఘమా, ఒకసారి ఆలోచన చేయాలి. ఇక మీదట మీ పాపములు లెక్కించబడవు. ఇట్స్ ఏ గ్రేట్ ప్రామిస్ ఫ్రమ్ ది లార్డ్. ఇట్స్ a lucky chance. Really, it's a Christmas. Don't miss it. ఈ క్రిస్మస్ దినములో
ఎవరమైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో, ఎవరైతే క్రీస్తుని వ్యతిరేకిస్తూ ఉన్నారో, ఎవరైతే తన పాపం ఒక ఊబిలో పడి ఉన్నారో, పాపపు జీవితం చేత కొట్టుమిట్టాడుచున్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, దగ్గర కావటానికి దేవుని దగ్గర క్షమాపణ అడిగిన వారికి ఆయన క్షమాపణ చెప్తాడు, ఇలా ఇస్తాడని చెప్పి, ఇది మీ పాపం నీకు మీదట లెక్కింపబడవు. ఎవరైనా నా పాపంలో ఒప్పుకొనిచున్నాను ప్రభువా, ఇదిగో ఈ క్రిస్మస్ సమయంలో, ఈ సమయం ఆనందకరమైన సమయంలో రక్షణకర్తవుగా, సంరక్షకుడుగా, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి మిమ్ములని నేను ఆశ్రయిస్తున్నాను, మీ దగ్గరకు వస్తున్నాను, నా పాపములు క్షమించయ్యా, నా పాపములను మన్నించమయ్యా అని ఎవరైతే అడుగుతారో, దిస్ ఈజ్ టైమ్ ఫర్ ఫర్గివ్నెస్. ఈజ్ ఆల్వేస్, ఆయన చేతులు చాపి, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేతులు. ఎల్లప్పుడూ ఆయన చేతులు చాచున్నాడు. ఆయన మన తలుపు తట్టుచు ఉన్నాడు, హృదయం అనేది తలుపు తట్టుచున్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం, మన హృదయాన్ని తెలుసుకుందాం, లోనికి ఆహ్వానిస్తాం. ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని క్రిస్మస్లు ఈ విధంగా జరిగిపోవాలి ఆలోచించండి. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, పరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములను. ఈ క్రిస్మస్ వేళ హృదయాన్ని తెరుస్తాం, క్రీస్తును ఆహ్వానిద్దాం, ఆయన రక్షణను అనుభవిద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలుచుండి నైసియా విశ్వాస సూత్రాన్ని అప్పగించుకుందాం. నెమ్మదిగా లేవండి, శబ్దం చేయవద్దు. పరలోక భూలోకమును దృశ్య అదృశ్యములన్నిటికీ సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడికి నమ్ముచున్నాను. అద్వితీయ కుమారుడు ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన జన్మించిన వాడు, దేవుని నుండి దేవుడు, వెలుగు నుండి వెలుగు, నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, సృజింపబడుక జన్మించిన వాడు, తండ్రితో ఏకత్వంగా ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగిన ఆయన మనుషులమైన మన కొరకు, మన రక్షణ కొరకు పరలోకము దిగి వచ్చి పరిశుద్ధ ఆత్మల కన్యకు మరియ శరీరారి మనుషుడు ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలం దశలో వేయబడిన ఆయన బాధపెట్టబడి లేఖనం ప్రకారం 3వ తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి కుర్చీ వద్ద కూర్చొని ఉన్నాడు. ఆయన సజీవులకు నమ్ముతం తీర్పు తీర్చిన మహిమతో తిరిగి వచ్చిన ఆయన రాజ్యములకు అంతం లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నారు. ఆయన ప్రభువును జీవించువాడు, తండ్రి నుండి కుమారుని బయలుదేరేవాడు, తండ్రితో ఆనందముడు మహిమ పొందువాడు, ప్రవక్తల ద్వారా పలికిన వాడు అయి ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలుడు ఒకటే పరిశుద్ధ సంఘం నమ్ముచున్నాను. పాప విమోచన కూడా ఒకటే బాప్తిస్మం ఒప్పుకుంటున్నాను. మృతుల పునరుద్ధానం కొరకు రాబో యుగం యొక్క జీవం కొరకు ఎదురుచూచుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. సంఘ ప్రకటనలు చేయబడును.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంఘమంతటికి శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. విష్ యూ ఎ హ్యాపీ క్రిస్మస్. సంఘమంతటికి క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనిన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి, గౌరవనీయులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, వైఎస్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన అభినందనలు, శుభములు మరియు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనిన ఎమ్మెల్యే గారైన అకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి, అంజాద్ బాషా గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, శ్రీనివాసులు గారికి, సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపాలిటీ వారికి, ఆరాధనలో పాల్గొన్న పెద్దలందరికీ సంఘపక్షముగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సంఘము గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మధ్యాహ్నము 2:30 గంటలకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కలవు. సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు సాయంత్రము 6 గంటలకు సండే స్కూల్ చిన్నారుల క్రిస్మస్ ప్రోగ్రాం కలదు. సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. రేపు అనగా 26/12/2024 సాయంత్రము 6 గంటలకు స్త్రీల మైత్రి, యూత్ మరియు సండే స్కూల్ వారి కల్చరల్ ప్రోగ్రామ్స్ కలవు. సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. రేపు 26/12/2024 మధ్యాహ్నం 3 గంటలకు స్త్రీలకు త్రోబాల్ మరియు టెన్నికాయిట్ పోటీలు కలవు. ఆలయాన్ని చక్కగా అలంకరించిన యవ్వనస్తులందరికీ పేరు పేరుగా అభినందనలు, శుభములు తెలియజేయుచున్నాను. ఇవి సంఘ ప్రకటనలు. అందరము కలిసి కీర్తనల పుస్తకంలోని 112వ కీర్తన రక్షకుడు దయించినాడట అన్న గీతము పాడు చూడగా దేవునికి మన కానుకలు సమర్పించుకుందాం. దయచేసి ఎవరు ముందుకు రావద్దు. ఆరాధనగా చేద్దాం. అల్లరి చేయకండి దయచేసి. ప్లీజ్ గో బ్యాక్. జగనన్న గారు మీ మధ్యకే వస్తాడు. దయచేసి వెళ్ళండి. ఆరాధనను మర్యాదగా చేసుకుందాం. దేవుని ఆరాధన, దేవుని ఆలయము, గౌరవాన్ని ఇస్తాం. దేవునిని గౌరవించకపోతే మరి ఎవరిని గౌరవిస్తాం? ఆలోచించండి దయచేసి. ప్రియులారా, దయచేసి వెనక్కి వెళ్ళండి. జగనన్న మీ దగ్గరికే వస్తాడు. అమ్మ, అక్కడ ఎవరు ఆయన పెద్ద ఆయన డిస్టర్బ్ చేయకండి. జగనన్న గారి దగ్గరికి వెళ్ళొద్దు. ప్లీజ్ బ్యాక్ వెళ్ళండి.
మరణ నీడలో
పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా నాయన, నీ పరిశుద్ధ నామమునకే వందనములు. నీ ప్రియ కుమారుని రక్తము ద్వారా నీ కృపా సింహాసనమునకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. ఈ దినమున మీరు ప్రతిష్ఠించిన ఆ దైవ రాజ్యము కొరకై మిమ్మల్ని అంగీకరించి క్రీస్తు ప్రభుల వారి ద్వారా నీ సన్నిధి చేరుటకు మమ్మల్ని అందరినీ హెచ్చరించినందుకై స్తోత్రాలు. ఈ శుభ గడియలో మీరు మాకిచ్చిన ఈ అర్పణలు అర్పించి ఉండగా దయతో గైకొనండి. ఇచ్చిన ప్రతి హస్తమును నూరంతలుగా ఫలింప చేయండి. వారి ఆలోచనలు, తలంపులు, వారి యొక్క కార్యములను శుభప్రదము చేయమని అడుగుచూ ఉన్నాము. మా దేవా, ఇదిగో మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన భాగ్యములో మా సంఘ సభ్యులుగాను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా జగన్మోహన్ రెడ్డి గారిని, తల్లి విజయమ్మ గారిని, భారతమ్మ గారిని, పెద్ద భారతమ్మ గారిని, అదేవిధంగా ఆయనను అనుకరిస్తున్నటువంటి ప్రజానాయకులుగా అవినాష్ రెడ్డి గారు, వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ, పట్టణ ప్రముఖులను పేరు పేరున దీవించండి, బలపరచండి. సంఘమంతటిని ఆశీర్వదించండి. ప్రముఖులుగాను, అభిమానులుగాను, నీ మీద భయభక్తులు కలిగిన వారుగాను ఎందరైతే నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించారో ఆరాధికులందరినీ నీ కృపలో భద్రపరచండి, బలపరచండి. ఈ క్రిస్మస్ మొదలుకొని రాబో క్రిస్మస్ వరకు మీ కృప, మీ క్షేమములు, మీ ధన్యత మీరు అనుగ్రహించిన ఈ నామములోని పావనమైనటువంటి మీ నామములోని పవిత్రతతో పాటు దీవెనలన్నీ కూడా ఇక్కడ చేరిన మా అందరికి అనుగ్రహించమని ప్రాధేయపడుచు మరొకసారి మా ప్రభు జరగబో కార్యములు కూడా మీరే ముందుండి నడిపింపచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మాడేలా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మలను శోధనలోనికి తేక ఆదిశ నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసమైన సన్నిధి సదాకాలం ఇక్కడ చేరిన మనందరికీ, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ వారి కుటుంబం చేరవచ్చిన ఎమ్మెల్యే వారందరికీ, ప్రముఖులకు, పెద్దలకు సదాకాలం ఈ క్రిస్మస్ శుభములు కలుగును గాక, ఆమేన్. దయచేసి గమనించండి, ఎవరు కూడాను ఎక్కడి వారు అక్కడ కదలకుండా ఉండాలని మనవి చేస్తున్నారు. దేవుని మీద గౌరవము, మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమాత్రం మీకు అభిమానం ఉంటే ఎక్కడి వారు అక్కడ నిలుచుండాలి, ఎక్కడి వారు అక్కడ కూర్చోవాలి. వారి ద్వారా ఒక కార్యం జరగబోతుంది. ఇక్కడ దయచేసి ఎవరు కూడా లేచి అల్లరి చేయవద్దు, ముందుకు రావడానికి ప్రయత్నం చేయవద్దు. అయ్యగారే మీ దగ్గరికి వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారే మీ దగ్గరికి వస్తారు. ఈరోజు ఉంటారు, రేపు కూడా ఇక్కడే ఉంటారు. ఏదైనా అయ్యగారిని కలవాలనుకుంటే దయచేసి కలవండి. దయచేసి ముందుకు రావద్దని చెప్తాను. నేను మాట చెప్తున్నాను, మీరు ఎందుకు ముందుకు వస్తున్నారు? ప్లీజ్ 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 నేను మొహమాటం లేకుండా మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత బాధపడద్దండి ప్లీజ్. ఇది పవిత్రమైన స్థలం, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఎలా ఉందో అలా ఉండండి. ఈ సమయంలో మన జగన్మోహన్ రెడ్డి అయ్య గారు, అమ్మ విజయమ్మ గారు, ప్రకాష్ రెడ్డి అయ్య గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, భారతమ్మ గారు వేదిక మీదకి వచ్చిన పిదప వారి ద్వారా కేక్ కట్ చేయబడుతుంది. దయచేసి ఎవరు కూడా అల్లరి చేయవద్దని మనవి చేస్తున్నాను. గౌరవం.
ఆడ స్పీకర్ ఉంది ఆడ పెట్టాలి చూడు, అక్కడ పెట్టాలా. ఈ స్పీకర్ వెనకలు ఉండే వాళ్ళంతా లేతున్నారన్నా. వచ్చారు మా మళ్ళీ వచ్చారు ఆడుతూ పడి చర్చలు